ఇక బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లాలో 2 వేర్వేరు గురుకుల పాఠశాలల్లో చనిపోయిన 2 విద్యార్థుల కుటుంబాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రెసిడెన్షియల్ పరిధిలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుంటామన్నారు. విష పురుగుల వల్ల విద్యార్థులు చనిపోవడం బాధాకరమని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసేందుకు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులను సీఐ సురేష్ బాబు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. మీ పిల్లలు ఈ గురుకులంలో చదవడం లేదు, ఇక్కడ చనిపోలేదు కదా అన్న పోలీసులపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు మంత్రి పొన్నం, విప్ అడ్లూరి చొరవతో డిప్యూటీ సీఎంను కలిసే అవకాశాన్ని తల్లిదండ్రులకు కల్పించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరీంనగర్ నుంచి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చెప్పండి, డిప్యూటీ సీఎం ని కలిసేందుకు కొంతమంది తల్లిదండ్రులు ప్రయత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. తర్వాత మళ్లీ చొరవ తీసుకుని కొంతమంది మంత్రుల వల్ల డిప్యూటీ సీఎం ని కలిశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. గ్రామని కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని మేడ్పల్లి దగ్గర పెద్దపూరు రెసిడెన్స్ పాఠశాలలో ఇటీవల 2 విద్యార్థులు అనుమానాస్పదంగా మరణించారు. అయితే కొందరేమో దానికి సంబంధించి అయితే ఇక్కడ భట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వీళ్ళ స్కూల్ సందర్శించి అక్కడ పరిస్థితిని సమీక్షించారు. దీంతో అక్కడ మంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కలిసేందుకు ఆ విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడికి కలిసి తమ బాధలు చెప్పుకునేందుకు లోనికి వెళ్ళిన పరిస్థితికి అక్కడ పోలీసులు అయితే అత్యుత్సాహం ప్రదర్శించామని చెప్పుకోవచ్చు. అయితే వాళ్ళు లోపలికి వెళ్లి బాధలు చెప్పుకుందామని చెప్పి చెప్తున్న తల్లిదండ్రులను పోలీసులు అడ్డగించారు. దీంతో అక్కడ వాగ్వివాదం నెలకొంది. ఇటు పోలీసులకు విద్యార్థుల తల్లిదండ్రులకు వాగ్వివాదం కావడంతో అక్కడ ఆందోళనకరమైన పరిస్థితి ఏర్పడింది. అయితే తమ బాధలు చెప్పని కూడా మంత్రికి తమ బాధలు చెప్పుకుందామని కూడా లోనికి వెళ్ళనివ్వట్లేదు అని చెప్పేసి పోలీసులతోటి విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం పెద్ద ఎత్తున వాగ్వివాదం దిగారు. దీంతో అక్కడ కలాపం జరిగి చోటు చేసుకుంది. దీంతో అక్కడ పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఇక్కడ ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్ కలిసి వాళ్ళు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ వీళ్ళు కలిసి సంప్రదించే ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళు రానివని చెప్పి చెప్పడంతో బాధలు చెప్పుకునేందుకు వస్తే ఎందుకు అడ్డగిస్తున్నారని చెప్పేసి కూడా పోలీసుల పైన వాళ్ళు మంత్రి పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ చెప్పడంతో వాళ్ళని వదిలారు. దీంతో అక్కడ బాధితులు పిల్లల తల్లిదండ్రులు అక్కడ బయట విక్రమాన్ని కలిసి తమ బాధను బోర్డు వెళ్ళబోసుకోవడం జరిగింది. రామని అయితే తమ పిల్లలు ఇక్కడ విద్యార్థులు చనిపోవడానికి కారణం గల అధికారులపై చర్యలు తీసుకోవాలి, అక్కడ అధికారుల నిర్లక్ష్యము, ఇక్కడ ఆ విద్యా అంటే దాని విద్యా సంబంధించిన శాఖలో ఉన్నటువంటి సిబ్బంది ఆ కారణం అని చెప్పేసి కూడా వాళ్ళు తల్లిదండ్రులు అయితే మొరపెట్టుకోవడం జరిగింది. రామని అయితే ఆ బట్టి కూడా స్పందించి వారిపై చర్యలు తీసుకున్నాము, ఇందుకు కారణమైనటువంటి వాళ్ళపై చర్యలు తీసుకున్నాము, ఎటువంటి అనుమానం లేదు, దీంట్లో మనకి ఆయన చేకూరుస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది. రామని రైట్ ప్రేమ్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. గవర్నమెంట్